Good morning. Welcome to 4th class English, third day class. Now, look at this picture. What is this? This is India map. భారతదేశ పటం ఇది. హ్యావ్ యూ ఎవర్ సీన్? ఎప్పుడైనా చూసావా? ఓకే, ఇది మన దేశం యొక్క పటము, ఇండియన్ మ్యాప్. ద బాయ్ గాట్ డౌట్. ఈ పిల్లవాడికి ఒక డౌట్ వచ్చింది. వాళ్ళ నాన్న అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడో చూద్దాం. ఆర్ ద నేషనల్ యాంథమ్ అండ్ నేషనల్ సాంగ్ ద సేమ్? ఇక్కడ మనకి రెండు ఉన్నాయి. జాతీయ గీతం ఒకటి ఉంది, జాతీయ గేయం ఒకటి ఉంది. మన జాతీయ గీతం వచ్చి జనగణమన, జాతీయ గేయం వచ్చేసి వందే మాతరం. మనం వందే మాతరం కూడా పాడుతుంటాం కదా స్కూల్లో. ఈ రెండు ఒకటేనా అని పిల్లవాడు అడుగుతున్నాడు. నో, దే ఆర్ క్వైట్ డిఫరెంట్. దే ఆర్ క్వైట్ డిఫరెంట్. లేదు, అవి రెండు ఒకదానికి ఒకటి వేరువేరుగా ఉంటాయి. అది రెండు ఒకటి కాదు, వేరు అని చెప్తున్నాడు. ఓకే చిల్డ్రన్, ఐ రీడ్ ద లెసన్ ఫర్ యూ. లిసన్ టు మీ కేర్ఫుల్లీ. ఆర్ ద నేషనల్ యాంథమ్ అండ్ నేషనల్ సాంగ్ ద సేమ్? Father: No, our national song is Vande Mataram. It was composed by Bankim Chandra Chatterjee. Shekhar: Is the national anthem sung by every Indian? Father: Yes, every Indian has to sing it. It is such an important item of public life that no one can use it casually. For instance, no one is allowed to parody the anthem or its tune. Fact file. Vande Mataram inspired Indians during the freedom struggle. It has got equal status with that of national anthem. Fact file 1. 2. Our national anthem has 5 stanzas. It is to be played in 20 seconds. 20 seconds around 52 seconds is right. Okay children, I read the lesson for you once again. Are the national anthem and national song the same? No, our national song is Vande Mataram. It was composed by Bankim Chandra Chatterjee. Is the national anthem sung by every Indian? Yes, every Indian has to sing it. It is such an important item of public life that no one can use it casually. For instance, no one is allowed to parody the anthem or its tune. Fact file. Vande Mataram inspired Indians during the freedom struggle. It has got equal status with that of national anthem. Our national anthem has 5 stanzas. It is to be played in 52 seconds. Let us discuss new words here. Parody. ప్యారడీ అంటే వ్యంగ్యంగా పాడడము అంటాం. ఇది ఒక్కటే ఉంది న్యూ వర్డ్. చూద్దాం. ఇప్పుడు మనం దీన్ని డిస్కస్ చేద్దాం.
ఆర్ ద నేషనల్ యాంథమ్ అండ్ నేషనల్ సాంగ్ ద సేమ్? ఆ పిల్లవాడికి డౌట్ వచ్చింది, నేషనల్ యాంథమ్ నేషనల్ సాంగ్ సేమ్ అంటే ఒకటేనా అని అడిగాడు. నో, అవర్ నేషనల్ సాంగ్ ఈజ్ వందే మాతరం. వాట్ ఈజ్ అవర్ నేషనల్ సాంగ్? వందే మాతరం. మనం కూడా రోజు వందే మాతరం పాడుతుంటాం కదా మన ప్రేయర్లో. ఇట్ వాజ్ కంపోజ్డ్ బై బంకిం చంద్ర చటర్జీ. ఇట్ వాజ్ కంపోజ్డ్ అంటే ఇది ఎవరితో రాయబడింది? బంకిం చంద్ర చటర్జీ అనే ఆయనతో రాయబడింది. నేషనల్ యాంథమ్ రిటన్ బై రవీంద్రనాథ్ ట్యాగోర్. నేషనల్ సాంగ్ రిటన్ బై బంకిం చంద్ర చటర్జీ. ఈజ్ ద నేషనల్ యాంథమ్ సంగ్ బై ఎవ్రీ ఇండియన్? ఈ జాతీయ గీతాన్ని ప్రతి భారతీయుడు పాడుతాడా? ఎస్, ఎవ్రీ ఇండియన్ హ్యాస్ టు సింగ్ ఇట్. అవును, ప్రతి భారతీయుడు దీన్ని పాడాలి. ఇట్ ఈస్ సచ్ అన్ ఇంపార్టెంట్ ఐటమ్ ఆఫ్ పబ్లిక్ లైఫ్. ఇది ప్రజా జీవనంలో అంత ప్రాముఖ్యత కలిగినటువంటి విషయము. దట్ నో వన్ కెన్ యూజ్ ఇట్ క్యాజువల్లీ. దీన్ని మనము మామూలు విషయంగా తీసుకోకూడదు. ఫర్ ఇన్స్టెన్స్, నో వన్ ఈజ్ అలౌడ్ టు ప్యారడీ ద యాంథమ్ ఆర్ ఇట్స్ ట్యూన్. కానీ దీన్ని అదే టైంలో ఎవరు కానీ ఈ నేషనల్ యాంథాన్ని ప్యారడీగా పాడడానికి అనుమతి లేదు. దాని ట్యూన్ను కూడా మనం ప్యారడీగా తీసుకోకూడదు. ప్యారడీ అంటే తెలుసు కదా, కొన్ని పాటలకు అర్థాన్ని మార్చి పదాలను మార్చి అదే విధంగా పాడుతూ ఉంటారు. దాన్ని ప్యారడీ సాంగ్స్ అని అంటాము. ఇక్కడ ఫ్యాక్ట్ ఫైల్ చూడండి. వందే మాతరం ఇన్స్పైర్డ్ ఇండియన్స్ డ్యూరింగ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్. ఈ వందే మాతరం గేయము చాలామంది భారతీయులను స్వతంత్ర పోరాటం అప్పుడు ప్రేరేపితులను చేసింది. ఇన్స్పైర్డ్ అంటే ప్రేరేపించింది. ఈ భారతదేశ స్వతంత్ర సమరంలో జరిగేటప్పుడు ఈ వందే మాతర గేయాన్ని పాడుకుంటూ ఒక ఉద్యమం వచ్చింది. చాలామంది వందే మాతర గేయంతో ప్రేరేపితులై స్వతంత్ర సమరంలో పాల్గొన్నారు. ఇట్ హ్యాస్ గాట్ ఈక్వల్ స్టేటస్ విత్ దట్ ఆఫ్ నేషనల్ యాంథమ్. ఇది మన జాతీయ గీతంతో సమానంగా జాతీయ గీతానికి ఎంత స్థానం ఉందో అంత స్థానాన్ని ఈ యొక్క వందే మాతరం కూడా పొందింది. అవర్ నేషనల్ యాంథమ్ హ్యాస్ 5 స్టాంజాస్. మన జాతీయ గీతంలో 5 పద్యాలు ఉంటాయి, స్టాంజాస్. ఇట్ ఈస్ టు బి ప్లేడ్ ఇన్ 52 seconds, not in 20 seconds. Is wrong. 52 seconds. Have you understood, children? Now I ask you simple questions. Please answer my questions. What is our national song? Yes, Vande Mataram is our national song. Who composed our national song? You are correct. Bankim Chandra Chatterjee composed our national song. Is the national anthem sung by every Indian? Yes, every Indian has to sing it. Okay, children, you read this lesson at home twice or thrice. If you get doubt, ask me in next class. Bye.